నక్షత్రాలు 27. నక్షత్రాలు 27. సో న్యూమరాలజీలో ఉన్నటువంటి ఏ విషయమైనా సరే మనం గ్రహాలతోనే అనుసంధానం చేస్తున్నాం. మరి గ్రహాలన్నీ ఎక్కడ తిరుగుతున్నాయి? వాటి వాటి నక్షత్రాలలో నుంచి, రాసుల్లో నుంచే వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ రాసులకి లింక్ ఉంది. ఇప్పుడు ఏ భాషకైతే 27 లెటర్స్ ఉంటాయో ఆ భాషనే ప్రామాణికంగా తీసుకోవడం వల్ల మనం విశ్వం యొక్క ఎనర్జీని త్వరితగతిన పొందగలుగుతాం. న్యూమరాలజీలో ఇంగ్లీషు భాషనే ఎందుకు తీసుకోవాలి అంటే ఇది నక్షత్రాలు 27. మరి 27 అక్షరాలు ఉన్నటువంటి భాష ఏమీ లేదు, కానీ 26 అక్షరాలు ఉన్నటువంటి భాషలో 2 ఉన్నాయి. అయితే తమిళ భాషలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటవి? మనము రాత్రి అంటాం, దానిని వాళ్ళు రాతిరి అంటారు. మనము ఆకలి అంటాం, దానిని వాళ్ళు ఆగలి, ఆకలి అంటారు. కాబట్టి ఇంగ్లీష్ మాత్రమే సౌలభ్యంగా ఉంది. కాబట్టి ఏ శబ్దమైనా సరే స్పెల్లింగ్ ప్రకారం మనకి అనుకూలంగా రాసుకునేటువంటి సౌలభ్యం ఒక్క ఇంగ్లీష్లోనే కనిపిస్తుంది. కాబట్టి మనం ఇంగ్లీష్నే ప్రామాణికంగా తీసుకోవడం వలన ఎక్కువ లబ్ధిని మనం పొందగలుగుతాం. ఎక్కువ త్వరితగతిన పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్నే ప్రామాణికంగా తీసుకోవడం అయినది. అంతేకాని ఇంగ్లీష్ వాళ్ళదో లేకపోతే ఇంకొక భాష వాళ్ళదో ఈ యొక్క న్యూమరాలజీ సబ్జెక్ట్ అనేది కానే కాదు.